ప్రేమ యొక్క జీవితం దేవునిలో బహుబలంగా వాడబడులాగున, అలాగే దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి తన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో, దేవుడు తన జీవితంలో ఏదైతే ఉద్దేశించుచున్నాడో దాన్ని నెరవేర్చేలాగాన మీరందరూ ప్రార్థిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఎక్సలెంట్గా మీరు 7 మాటలను వివరించడం జరిగింది. ఇప్పుడు మీకు వీలైతే ఓకే, కంపల్సరీ మీకు వీలవుతుందని మీరు చెప్తున్నారు, నాకు అర్థమయ్యింది. ఓకే, ఆదాము నుండి యూదా వంశావళి మీరు వివరిస్తారా? చెప్పండి మా కోసం. ఆదాము, సేతు, ఎనోషు, కైనాను, మహలలేలు, ఎరెరు, హనోకు, మెతుషెల, లెమెకు, నోవాహు. షేమ, అర్పక్షదు, షేలహు, ఎబెరు, హను, పెలెగు, హనోకు, షెదుగు, నహోరు, తెరహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యూదా. వావ్, సూపర్, ఎక్సలెంట్గా మీరు చెప్పారు. ఇంకా యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉన్నారో చెప్పగలరా? 12 మంది. వాళ్ళ పేర్లు మీరు చెప్పగలరా? పేతురు, అన్నయ్య, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమా, ఫైకోమా, యాకోబు, సీమోను, యాకోబు సహోదరుడు ఇస్కరియోతు, యూదా. వావ్, ఎక్సలెంట్గా మీరు చెప్పారండి. ఇంకో కొన్ని విషయాలు మీరు మాకు చెప్తారా? చెప్తాం. ఓకే, బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66. ఓకే, 66 బుక్స్ ఉన్నాయి. ఓకే, నిబంధనలు ఎన్ని? 2. ఓకే, వాటిని చెప్పగలరా? పాత నిబంధన, కొత్త నిబంధన. ఓకే, పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. ఓకే, కొత్త నిబంధనలో 27. ఎన్నండి? 27. ఓకే, టోటల్గా కొత్త నిబంధనలో, పాత నిబంధనలో 66 బుక్స్ ఉన్నాయి. వాటి పేర్లు మీరు చెప్పగలరా మా కోసం? చెప్పగలం. చెప్పండి. ఆదికాండం, దీర్ఘకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, మొదటి సమూయేలు, రెండో సమూయేలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటిది రెండు రాజులు, రెండోది రెండవ రాజులు, యాజున, నెహెమ్యా, ఎస్తేరు, అబ్రాహాం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, గీతము, యెషయా, ఇర్మీయా, విలాదు, ఆమోసు, నెహెమ్యా, దానియేలు, హోషేయ, యెరెమీయా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. ఓకే, ఇవన్నీ పాత నిబంధనలోని పుస్తకాలు, అనగా 39 పుస్తకాలు. ఓకే, కొత్త నిబంధనలోని పుస్తకాల పేర్లు చెప్పగలరా? చెప్పండి మా కోసం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల కార్యములు, రోమీయులకు, మొదటి కొరింథీయులకు, రెండో కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, మొదటి తెస్సలోనికీయులకు, రెండో తెస్సలోనికీయులకు, మొదటి తిమోతి, రెండో తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబెలకు, యాకోబుకు, మొదటి పేతురు, రెండో పేతురు, మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, కూడా ప్రకటన గ్రంథము. వావ్, మీరు ఎక్సలెంట్గా ఈ విషయాలన్నీ నేర్చుకున్నారు. మాకు మంచిగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకా కొన్ని విషయాలు మీరు మాకు తెలపగలరా? చెప్పగలుగుతాం. ఓకే, యాకోబు సంతానము కొందరు 12 మంది అంటూ ఉంటారు, కొందరు 13 మంది అంటూ ఉంటారు. నిజానికి యాకోబు సంతానం ఎంతమంది? 13 మంది. అవునా? వాళ్ళ పేర్లు మీరు చెప్పగలరా? చెప్పగలుగుతాం. చెప్పండి. రూబేను, షిమోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, ఇస్సాకారు, జెబూలూను, దీనా, యోసేపు, బెన్యామీను. వావ్, మీరు ఎక్సలెంట్గా ఈ విషయాలను చెప్పారండి. ఇంకా కొన్ని విషయాలు అడగాలని ఆశపడుతూ ఉన్నాము, చెప్తారా మీరు? చెప్పగలుగుతాం. ఓకే, మొదటి నరుడు ఎవరు? ఆదాము. మొదటి స్త్రీ? హవ్వ. బైబిల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరండి? మెస్సయ్య. ఎన్ని సంవత్సరాలు బ్రతికారు? 928. ఆదాము అవ్వల కోసము ఒక తోట వేశాడు దేవుడు. ఆ తోట పేరు ఏం పేరు? కొంచెం మంచిగా చెప్పండి. ఏదెను తోట.
ఆ తోటలో 2 ప్రత్యేకమైన చెట్లు వేశారు కదా! ఆ వృక్షాల పేర్లు చెప్పండి. జీవారోషం హ్మ్. మంచి చెడ్డ తెలివించు వృక్షం. ఓకే. ఆ చెట్ల ఫలాలలోని మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దని చెప్పారా దేవుడు? తిన్నాడు. ఓకే. తిన్నందుకు దేవుడు ఏం చేశారు? బయటికి పంపించినాడు. ఓకే. ఆ తర్వాత ఆదాము, హవ్వలకి 2 కుమారులు పుడతారు కదా! వాళ్ళ పేర్లు చెప్పండి. కయ్యూను, హేబెలు. ఒక నిమిషం. మేము కొన్ని ప్రశ్నలు తెలుసుకోవాలని ఆశిస్తున్నాం. చెప్తారా? చెప్తాం. సింహాల గుహలో ఎవరినేశారు? దానియేలుని. అగ్నిగుండంలో ఎవరినేశారు? చెడ్డకు మెచ్చక పెడగో. ఓడని కట్టింది ఎవరు? నోవాహు. నోవాహుకి ఎంతమంది కుమారులు? 3. వాళ్ళ పేర్లు చెప్పగలరా? సేము హామాపేట. ఎక్సలెంట్ గా మీరు చెప్పారండి. సేము హామాపేట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని విషయాలు మేము అడుగుతాము. ఏంటంటే కుష్ఠరోగం ఎవరికి వచ్చింది? నయమానుకు. నయమానుకి కుష్ఠరోగము వచ్చిన తర్వాత నయమాను ఎవరి దగ్గరికి వెళ్ళి బాగుపడాలని ఆశించారు? నయమాను ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎలీసా దగ్గరికి. యోర్దాను నదిలో మునగమన్నారా? ముగ్గమన్నాడు. ఎన్నిసార్లు మునిగాడు? 7 సార్లు. ఓకే. మేడి చెట్టు పైకి ఎవరెక్కారు? జక్కయ్య. ఎవరిని చూడాలని వెళ్ళాడు? యేసయ్యని. ఓకే. చేప కడుపులో ఎవరున్నారు? ఓనా. మేము బైబిల్ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏంటంటే ఆత్మఫలం అని వింటూ ఉన్నాము. అందులో ఏమేమి ఉంటాయి? ఆత్మఫలం ఎన్ని 9. చెప్పగలరా? ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతం, తెల్లట, మంచితనం, విశ్వాసం, సాత్వికం, అసహ్యం. వెరీ గుడ్, ఎక్సలెంట్ గా మీరు చెప్పారండి. పంచగ్రంథాలు ఏంటి 5. చెప్పండి. ఆదికాండం, దీర్ఘకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండం. ఓకే. సువార్తలు ఎన్ని 4. చెప్పండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. వెరీ గుడ్ అండి. ఇంకా కొన్ని విషయాలు మేము తెలుసుకుంటాము. ఓకే. కీర్తనలోని మొదటి కీర్తన మీరు చెప్పగలరా మాకు? దిశలలో సగ చెప్పనాడు ఒక పాపులమ్మాడు గమ్ము నిలువక పహాసంలో కూర్చుండు చోట కూర్చోవక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందం చెచ్చు దేవారాధములు దానిని వాగ్దానుడు అతడు నీ కల్వల వలన నాటబడిన యాకోబు కథను కాలమైన ఫలమిచ్చు చెట్టు వలన నువ్వు దిశలలో ఉండగా గాలి జడగొట్టు పొట్టు వలె ఉండము. మండుల మార్గము యెహోవాకు తెలియను. కాబట్టి న్యాయమే మసలు దుష్టులను నీతిమంతుల సకల పాపాలను వదు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. దుష్టుల మార్గము నాశనముకు నడుపును. మీరు చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మా కోసం పరలోక ప్రార్థన నేర్పించగలరా? నేర్పించగలం. ఓకే, ఒకసారి చేయండి. లోకమందుల మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు ఎలాగో భూమి యందును అలాగే నెరవేరునుగాక. మాది ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఎందుకంటే మమ్మును శోధనలోకి దయచేయుచు నుండి క్షమించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. పరలోక ప్రార్థన మనకు నేర్పించారు కదా. ఇప్పటి నుంచి మీరు పరలోక ప్రార్థన ఈ విధంగా చేయాలని యేసుక్రీస్తు ప్రభువు మనకు బైబిల్లో వివరించారు. ఆ ప్రార్థనను ప్రేమ మనకు చేసి చూపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ యొక్క ఇంటర్వ్యూ ముగిసింది. ప్రశ్నలకు జవాబులు. మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి. ప్రేమ మీకు జవాబులు అందజేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రేమ యూట్యూబ్ ఛానల్. ప్రేమ, మీ యూట్యూబ్ ఛానల్ గురించి ఏమైనా మీరు చెప్పాలని ఆశిస్తూ ఉన్నారా?
ఏం చెప్పాలని ఆశిస్తున్నారో చెప్పండి. ఏమైనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ యొక్క కార్యక్రమం ముగిసింది. అందరికీ బాయ్ బాయ్. ఓకే, మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని చూశారు కదా. ఇంత చిన్న వయసులోనే దేవుని యొక్క మాటలను ఎంతగానో నేర్చుకొని మనకు వివరించినటువంటి ప్రేమను మనం పూర్తిగా తీసుకొని మన పిల్లలకు కూడా అలానే దేవుని మాటలను, దేవుని యొక్క విషయాలను తెలిపి వారిని దేవుడిలో పెంచితే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము. చిన్నవాడిగా ఉన్నప్పుడు పెద్దవాడైన తర్వాత వాటి నుంచి తొలగిపోడు అన్నటువంటి వాక్యాన్ని మనము చూడగలము. ఎలా అంటే ఇప్పుడు ఈ బిడ్డ మంచిగా చిన్నతనంలో ఎదుగుతుంది, పెద్దగా అయిన తర్వాత తన యొక్క లైఫ్ ఎలా ఉంటుందో మనము ముందు ఈ యొక్క కాలంలో చూస్తాము. అలానే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లలను ఇలా మంచిగా దేవునిలో పెంచి వారికి మంచి మాటలు, మంచి చేష్టలు నేర్పించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. ధన్యవాదాలు.